ఎట్లున్నాయి తల్లి? పుల్లగా ఉన్నాయా? తీయగా ఉంటాయి, పుల్లగా. హాయ్ అండి అందరికి. చెట్టుకు అయితే జిన్నకాయలు రాలితే ఇప్పుడైతే రిచ్చమ్మ పోయి దోలాడుకుంటే వాళ్ళ డాడీ పోయి మంచిగా నీట్గా కడిగి ఇచ్చింది అనమాట. దోలాడినాక ఇసుక మీద పడ్డాయి, రోడ్డు మీద ఇసుక మీద పడ్డాయి, పగలకుంటూ ఉంటాయి. రోడ్డు మీద పడ్డాయి ఏమో చాలా మంచిదట ఇది తింటే. అవును, చాలా చాలా మంచిదట. ఏం కూర వండుతాను ఇంతకి? ఇంత పని అంత పూర్తయిందా? అయిపోయింది. పెద్దోడేడి? అక్కేదమ్మా? అక్కకి చెప్పాను మరి ఒకటి అమ్మా. కంప్లీట్ కాలే ఇంకా? ఇంకెన్ని ఉన్నాయి? అయిపోయింది ఇంకా? రిచ్చమ్మా చెల్లె అయిపోయినా తల్లి? ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పు. నీ అయిపోయినాయా? హోంవర్క్ మొత్తం కంప్లీట్ అయిందా? కొంచెం చదువుకుంటూ రాసుకో. వెరీ గుడ్. ఏం కూర వండుతాను? కూర ఏమని చెప్పండి చెప్పు. ఏమని చెప్పని చెప్పు. ఇటు కూర్చో. అటు ఎందుకు కూర్చున్నావు? ఎండకి ఇప్పుడు వెళ్ళింది, ఇప్పటిదాకా మబ్బులు పడి. ఇప్పుడు పడ్డది ఫ్రెండ్స్ ఒక రౌండ్. వాన వర్షం, వాన వర్షం. వాన అంటాం మనం, మరి వర్షం. ఏం కూర అంటే ఒక 4 పచ్చిమిర్చి ఫ్రెండ్స్, 4 బెండకాయలు, ఒక ఆలుగడ్డ, ఒక 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు సరిపోతాయి. మమ్మీ ఎట్లా ప్లాన్ చేస్తుందంటే, ఎట్లా ఈ నైట్కి ఎట్లా వెళ్ళదీస్తుంది, రేపు మళ్ళీ సపరేట్ మళ్ళీ బెండకాయ ఫ్రై అంట. అంతేనా? రేపు ఎగ్స్ తేవాలి. ఎందుకు? బెండకాయ కర్రీలోకి ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ బాగుంటాయి. మళ్ళీ పోవాలి రేపు భద్రాచలం. తొందరనే వచ్చినావు, పర్లేదు మంచిగానే. తొందరనే పోయినావు. ఎక్కడ వర్షం వస్తుందో తడుస్తానేమో అని చెప్పేసి స్పీడ్గా ఏం పోలే. నేను చిన్ననే పోయినా. పెద్దలు పడతాయి. పూలు అయితే సాయంత్రం పూట పూస్తున్నాయి ఫ్రెండ్స్. వీటిని ఏం పూలు అంటో అయితే కామెంట్ చేయండి మీరు. అక్కడ పూస్తున్నాయి. రుద్రాక్ష. తెంపదు. ఇవేనా? సాయంత్రం పూస్తానయా? ఓన్లీ సాయంత్రమే. ఇప్పుడు ఇంతసేపు అయితే పూయలేదు అనమాట, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇక సాయంత్రం పూట మంచిగా కనబడతాయి నీట్గా. కాదు, పుదీనా తెంపి పచ్చడి చేస్తానంటివి. అవును. ఇప్పుడు ఎక్కడిది బతుకమ్మ మరి? ఇప్పుడుందా బతుకమ్మ సీజన్? ఇప్పుడు కాదుగా. ఇగో ఇక్కడ మంచిగా ఉంది పుదీనా. పెద్దవాన పడితే ఈ పుదీనా ఇది కూడా ఖరాబ్ అవుతుంది. ఏడికి? ఏడందుకున్నా, ఎక్కడ అందుకున్నా ఇక్కడ మాత్రం రాదు. ఫోక్స్ కొడతాను సూర్యుడు. ఎక్కడ చూపాను? సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? ఇందాలే తిన్నాం ఫ్రెండ్స్. ఇక సాయంత్రం పూట మధ్యాహ్నం అన్నం ఇందాల తిన్నాము, అందుకే ఇక ఎక్కువ తినాం కదా అనేసి ఇక ఇప్పుడు ఇట్లయితే చేస్తున్నాను. మా ఆయన అయితే ఇక కొంచెమే తినిపోతాడు, ఎక్కువ తింటేనట నిద్ర వస్తుందట డ్యూటీలో. అందుకే ఆకలితోటే పోతే కడుపులో కాలితే నిద్ర రాదు కదా, అందుకని మా ఆయన ప్లాన్ అనమాట. అట్లా ఆలుగడ్డ గీకేదే అసలు ఏమో నీకెరక మీ మమ్మీ కరక. ఏంది ఎందుకు కట్ చేస్తున్నా? అది ఉంది కదా నీ ఇంట్లో. ఏముంది? గీకేదా? ఉంది కానీ ఇక ఒక్కటే ఆలుగడ్డ కదా, ఎందుకు మరి కొన్నది? ఎందుకంటే నిందే లేదు, మర్చిపోయినా. ఇక చాక్ తోటి అయితే కొత్తాను. ఇక నిన్ను తెమ్మనుడు ఎందుకు, నువ్వు జిన్నకాయలు తింటాను కదా అని ఇక పోతే పో మరిగా. ఒకటే ఉంది ఆలుగడ్డ? ఒక్కటే ఉంది. పొద్దున 2 వండినా, 2 వండంగా ఒక్కటి మిగిలితే వండుతాను ఇక లేచి. అది వచ్చేలోపు అయిపోతుంది. చాలుగా తినకు. అయిపోలేదు అట్లా పెద్దదాన్ని. అదొక్కటే ఉందట లాస్ట్ సబ్జెక్ట్ ఒకటి. ఎందుకు?
ఏంది అది పుదీనా నింపుతుందా పుదీనా నింపుతుందంట. ఇప్పుడు కర్రీ వండుతుంది, నువ్వు పుదీనా తెంపి మళ్ళీ ఆడబెడతావు అదంతా. ఏ గిత్తే వెళ్తుంది. ఓకే తెంపుదులే. తొందర ఉడుకుతుందా మరి కర్రీ? తొందర అవుతుంది ఇది దూద్దు బాగు. అమ్మా వస్తున్నా. రిచ్ అమ్మ అయితే పుదీనా అయితే తెంపుతుంది ఫ్రెండ్స్, కానీ నేను తెంపిన ఇలా రుచి తెంపుతాను అనమాట. తెంపుతావా బిడ్డ, నువ్వు ఓపుతుందా అంతా? ఓకే చాలా తెంపాలి కదా. నేను చాలాసేపు కూర్చోవాలి, అందుకని నేను ఆగుతాను. అటు సైడ్ బాగుంది మరి అటే తెంపు. పుదీనా అంతా ఒకసారి తెంపినాక గడ్డంతా తీస్తాయి కదా మొత్తం. వచ్చిందరు అయిపోయిందా? అయిపోలే అయిపోయింది. చైన్ వస్తుందా? కంప్లీట్ చేసుకుంటేనే మళ్ళీ ఇంకా తర్వాత ఆడుకున్నా ఏం కాదు. అమ్మా వస్తున్నా. మీరు అయితే అందులో పెట్టేసినాం ఫ్రెండ్స్. ఇక అయినా నువ్వు ఇందాక ఇంట్లో పోతాయి కదా చూపించలే. అవునా? ఇగో ఇక్కడున్న బీరువా అయితే తీసి అయితే ఇక్కడ ఉండే కదా ఎన్ని రోజులు బీరువా, ఈ బీరువా తీసి అయితే ఈ రూమ్లో మళ్ళీ పెట్టేసాం. టీవీ ఎప్పుడూ పెట్టేసిన మళ్ళీ యథావిధిగా. కూలర్లో కొన్ని వాటర్ ఉన్నాయి, ఆ కూలర్లో వాటర్ వారబోసి కూలర్ మళ్ళీ ఇక్కడ పెట్టేయాలి. అవి నువ్వు నిలబడ్డ ఇక్కడ వెనకాల పెట్టేయాలి. ఇవన్నీ మీరు ఈ బుక్స్ పాత బుక్స్ అన్ని తీస్తే దేంట్లోనైనా పెట్టి పక్కకు పెట్టి ప్రజెంట్ ఇప్పుడు మీరు వాడుకునేటి బ్యాగులు కానీ అవి కానీ ఈ రూమ్లో ఇక్కడ పెట్టుకోవాలి మీరు. ఓకేనా? అక్కడిక్కడ వేయకండి. అన్ని చదివి పక్క పెట్టిన బుక్స్ వరకు వాడని. పాత బుక్స్ ఎందుకు మరి అవన్నీ అట్లా వేసి ఉల్లిగడ్డలకు వేద్దాంలే తర్వాత. ఉల్లిగడ్డలకి వేస్తావా? నిజమే. రిచ్ సెకండ్ క్లాస్కి వచ్చినాక ఇప్పుడే బియ్యం పెట్టినా కూరనేనా? బియ్యమే పెడతా ఫస్ట్. బియ్యం అంటే కూర వండుతా. ఏమి బియ్యం అయితే ఇక తొందర అవుతుంది. ఎన్ని బియ్యం కాదు, ఇక ఒకటే గిలాసు పోసిన. ఇందాలే తిన్నా ఫ్రెండ్స్, ఇక అందుకే ఆకలి అనిపించదు. తినకలే మరి పూట లెక్క పెట్టుకో. 1 2 3 5 ఉల్లిగడ్డలు మనం వేసుకునేది, పచ్చిమిర్చిలు కూడా, టమాటాలు. ఈ రెండేంటి? ఆలుగడ్డ, బెండకాయ, ఉల్లిగడ్డ, టమాటా కూర ఉంటాయి. ఇలాంటి మీరు మాట్లాడియాక మా ఆయిల్ పోసేటప్పుడు ఎక్కువ పోతుంది. మాటలో పోతూనే ఉంటుంది. బయట బయట ఎక్కువైంది మాట్లాడుతుంది. నాకు తెలుసు, అందుకే నేను మరి నన్ను మాట్లాడియద్దు తెలుసు కదా. ప్లాస్టర్ వేద్దాం మూతికి కూర వండేటప్పుడు. దీనికేమో రాదు సరిగ్గా. ఏమ్మా తొందరగా లేదా క్లాత్? అవునా? ఇప్పుడు చినుకులు పడలే, ఇప్పుడు బయట వేసి బయట ఉంది పట్టుకో. ఒకటి చేయమంటే 2 చేస్తుంది మంది. ఏమి చాక్లెట్లు ఏమన్నా? ఎందుకు చాక్లెట్ తింటుందా మళ్ళా? మొన్న తిన్నది చెప్పలేదు. అది మ్యాటరు. ఎన్ని తిన్నావు? తగ్గి కంప్లీట్గా వేసే ఉల్లిగడ్డలు మొత్తం వేసి ఆయిల్ వేడి గుంస్తుంది. బాగా కాలేదు. తగ్గించిన అనుకున్నా. అట్టెట్ అనుకుంటావు? పెద్ద మాట్లాడి అంటే ఇప్పుడు నువ్వు కూర వండే ఎక్కడ మేము ఎవరైనా ఉండొద్దు. అయితే మేము ఎవరైనా ఉంటే కూర ఖరాబే. కొద్దిగా తాలింపు గింజలు అయితే కొంచెం మారినట్టుంది, ఘాటు వస్తాను. ఇటు బియ్యం పెట్టినా పెట్టు, కొంచెం వేడి అవుతుంది కదా. కానీ గ్యాస్ ఏమో సరిగ్గా రాదు.
చిన్నగా వస్తుంది మంట. బంద్ అయ్యేది కూడా తెలియదు కదా. అవును. ఈ పొయ్యి వచ్చినట్టు ఆ పొయ్యి రావాలి. ఆ పొయ్యి వచ్చినట్టు ఈ పొయ్యి రావాలి. అది పని చేస్తాను తెలుసాడా. ఇప్పుడు చాలా అయినాయి. ఇంకొంచెం నింపు. మమ్మీ కూడా వచ్చింది. పెద్దోడా నువ్వు కూడా రామ్మా. స్కిప్పింగ్ ఆడుతుంది అంటున్నావు. ఇది తెంపలేకనే నేను ఆగుతానా. పచ్చడి చేయాలా నానుడే సరిపోతాను. కానీ అనుడు ఎవరైనా అంటారు, తెంపి చేసేటప్పుడే కదా. చెట్టు ఇది ఇంకోటి అయింది. అదే అదేనా దాని మండే. కదిలియకు, ఇరిగినా ఇరుగుతాయి. అరే కదిలియకు, ఉండని అట్లా వదిలే. బయట మొలిచింది ఫ్రెండ్స్. ఇది చెట్టు బయట మొలిస్తే తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన. నాటుకోదా అనుకున్నా కానీ మంచిగా నాటుకొని పూలు కుట్టాను. బయట ఇంటి ముందు ఉండే మంచి మంచి ఆకులు తెంపు. కింద పడతావు, కాళ్ళలో తడుతావు, జాగ్రత్తగా ఆడుకో. కాళ్ళలో తడుతావు, జాగ్రత్తగా ఆడుకో. ఇక వదిలే, ఇక అక్కడ వదిలే. ఇట్లా తెంపాలి, అట్లా తెంపొద్దు. పసుపు బాగా పచ్చగా ఉంటుంది. నీ చెయ్యి కూడా అది ఇది కొన్న పసుపు కదా, అందుకే. కొన్న పసుపు అయితే ఒరిజినల్ పసుపు కాదన్నట్టు అయితే. ఏమో పచ్చగా ఉండాలి మరి నిజంగా బాగా. అసలు చేయంత పచ్చగా పోతుంది. అన్న వాటర్ పెట్టినవి ఎందుకు మళ్ళీ? కలపాలంటండి. ఇది ఎట్లాగో ఇక గ్యాస్ సిమ్లో పెట్టి ఉడికిచ్చేది కదా అని కొన్ని వాటర్ పోసిన పైన ఉడుకుతుంది. అన్నీ వేసేసినాయి. ఆలుగడ్డ, టమాటాలు, బెండకాయలు మొత్తం వేసిన. ఇక పైన ప్లేట్లో అయితే వాటర్ పోసుకున్నా. ఆవిరికైతే ఉడుకుతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఉరికొస్తే ఆపాల్సిందే వీడియో బాయ్ చెప్పేదాకా.